బీడీ కార్మికులకు 4,000 రూపాయల పెన్షన్ అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మండల రెవెన్యూ అధికారికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీడీ కార్మికులకు 4,000 పెన్షన్, సాధారణ మహిళలకు 2,500 పెన్షన్ అమలు చేయాలని, సిలిండరీ సబ్సిడీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి మూసం రమేష్, మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు జవ్వాజీ విమల, జిల్లా కమిటీ సభ్యురాలు సూర పద్మ, జిల్లా నాయకులు రామన్ అశోక్, మహిళా బీడీ కార్మికులు పాల్గొన్నారు. చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తుంది సిపిఎం పార్టీ. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నిలబెట్టుకోవాలని చెప్పి జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఇక్కడ గౌరవనీయులు ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ పథకం ఈ 2-3 నెలలు అమలు కాకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మహిళా బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా నిర్వహిస్తామని చెప్పి వెనకడుగా వేయమని చెప్పి మహిళా బీడీ కార్మికుల సోదరిమణుల పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. బోయినపల్లి మండలంలో ఈ బీడీ కార్మికులకు గత ప్రభుత్వము ఓట్లకు ముందు హామీలు ఇచ్చింది. కానీ 2,000 బీడీ పింఛన్ వచ్చిన కార్మికులు ఉన్నారు, మొత్తానికి పెన్షన్ రాని కార్మికులు కూడా ఉన్నారు. కానీ మొత్తానికి పెన్షన్ రాని కార్మికులకు 4,000 ఇవ్వాలి, 2,000 వచ్చిన బీడీ కార్మికులకు 4,000 ఇవ్వాలి అని మా బీడీ కార్మికుల సంబంధంలో ఇక్కడ బోయినపల్లి మండలంలో ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలు బీడీలు గత నిరంతరం ప్రొద్దున లేస్తే సాయంత్రం దాకా వాళ్ళు బీడీలు తాల్చి రెక్కలన్నీ ముక్కలైపోతున్నాయి. అయినా కూడా భర్తకు తిండి పెట్టడానికి కూడా వాళ్ళకి టైం లేక బీడీ షార్ట్నేమ్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ప్రతి సమస్య బీడీ భర్తకు కూడా భయపడరు, కానీ అక్కడ బీడీ కంపెనీ టేకదారికి మాత్రం భయపడతారు. అన్ని భయాందోళనతో వాళ్ళు పనిచేస్తూ వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్య రీత్యా కూడా పట్టించుకోకుండా వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి మహిళా కార్మికులు ఆ మహిళల ప్రభుత్వం ఆలోచించి వారికి హాస్పిటల్కి కూడా చూపించుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. డబ్బులు అరకొరలేని డబ్బులు వస్తాయి, డబ్బులు వచ్చిన డబ్బులు కూడా ఆన్లైన్ చేయబట్టి వాళ్ళకి చేతికి కూడా రాలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ కార్మికులకు 6 గ్యారంటీలు ఏదైతే ఒప్పుకున్నారో ఆ గ్యారంటీలు అమలు చేయాలి. నిరుద్యోగ యువతకు 2,500 ఇవ్వాలని, మన గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇంతవరకు అందలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా మన గృహజ్యోతి కూడా ప్రతి ఒక్కరికి అమలు కాలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ 6 గ్యారంటీలు అమలు చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేయడం జరుగుతాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలానికి సంబంధించిన బీడీ కార్మికులకు, అట్లాగే మహిళలకు సంబంధించి, అట్లాగే పిఎఫ్ ఉన్నవారికి బీడీ పెన్షన్ రాని వాళ్ళందరికీ కూడా వెంటనే ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని, బీడీ కార్మికులందరికీ 4,000 పెన్షన్లు అమలు చేయాలనే డిమాండ్ తోటి ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు బోయినపల్లి మండలంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రజలకు పెద్దగా తిరుగుబాటు చేయకముందే, మరి మీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రాకముందే మహిళలకు సంబంధించినటువంటి అయితే మీరు హామీలు ఇచ్చారో దాని 4,000 పెన్షన్ వెంటనే అమలు చేయాలని సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.